హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈ వీడియోలో నేను టమాటో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. బ్యాచిలర్స్కి వంట రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఈ వీడియో చూస్తూ చేసేయచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను నూనె క్యాన్లో యూజ్ చేసే ఆయిల్ స్పూన్ యూజ్ చేస్తున్నాను. ఇది ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది. సో మీరు మెజర్మెంట్తో టేబుల్ స్పూన్తో కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 2 మీడియం సైజు ఆనియన్స్ సన్న కట్ చేసినవి వేసుకోవాలి. అండ్ ఒక పచ్చిమిర్చి ఇట్లా స్లైస్ చేసుకోవాలి. కరివేపాకు, కొన్ని పుదీనా ఆకులు. పుదీనా అనేది ఆప్షనల్ అండి, వేసుకోకుండా ఏం కాదు, నో ప్రాబ్లం. సో ఈ ఆనియన్స్ అనేవి తొందరగా గోల్డెన్ బ్రౌన్లోకి రావడానికి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు ఒక చిటికెట్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, తొందరగా వేగుతాయి అన్నమాట. ఆనియన్స్ పచ్చివాసన పోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఇక్కడ చూసారు కదా, ఆనియన్స్ మంచి ట్రాన్స్పరెంట్గా అయ్యాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, పసుపు ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా చేసుకోవాలి. తర్వాత ఇందులో ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. సో మీరు ఎంతమందికి ప్రిపేర్ చేస్తున్నారు కర్రీ అనే దాన్ని బట్టి టమాటోస్ తీసుకోండి. నేను ఇక్కడ 4 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ 5 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను. మీరు ఒక 6-7 కూడా తీసుకోవచ్చు, మీకు ఎక్కువ కర్రీ గ్రేవీ కావాలి అనుకుంటే. సో చూస్తున్నారు కదా వీడియోలో, నేను ఇట్లా మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. మరి సన్న కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇవి బాగా మగ్గాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే చూసారు కదా, టమాటోస్ బాగా కుక్ అయినాయండి. ఎగ్ అంటే బ్యాక్ సైడ్ నుంచి ప్రెస్ చేసుకోవాలి. అలా మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కూడా చేసుకోవచ్చు. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అండ్ 2 టీ స్పూన్స్ ఉప్పు, ఇవి వేసుకొని బాగా కలిపి కర్రీని మగ్గించుకోవాలి. ఆ కారము టమాటాలకు బాగా ఇంకాలన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయింది, చూసారు కదా. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇందులో ఎగ్ వలగొడతాం కాబట్టి. సో వాటర్ పోసినాక మూత పెట్టాలి. 2 మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇందులో ఎగ్స్ పగలగొట్టుకోవాలి. సో మీకు ఎంతమందికి ప్రిపేర్ చేస్తున్నారో దాన్ని బట్టి చేసుకోండి. నేను ఇక్కడ 4 మెంబర్స్ అని చెప్పాను కదా, సో 4 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకుంటున్నాను. మూత పెట్టి ఇప్పుడు ఒక 5 మినిట్స్ లో మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. చూసారు కదా, ఎగ్స్ అనేవి బాగా కుక్ అయ్యాయి. టమాటో జ్యూస్ అనేది ఎగ్ లోపలికి బాగా వెళ్ళింది. సో చాలా బాగుందండి కర్రీ. మీరు ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని దాంతో అట్లా కర్రీలో చల్లుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే కొత్తిమీర ఫ్లేవర్ అనేది వెళ్తుంది. అంతేనండి, ఇంకా కర్రీ అయిపోయింది. మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.